హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం షరారా, అదే దీన్నే గరారా అని కూడా అంటారు. ఈ షరారాని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. మన ఈ క్లాస్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకొని దానిలో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం షరారాని చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం షరారాని కట్ చేసుకోవడానికి, ఈ షరారా మోడల్ కట్ చేసుకోవడానికి మొత్తం 3 మీటర్ల క్లాత్ని అయితే తీసుకోవాలి. మొత్తం 3 మీటర్ల క్లాత్ను తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ని చూద్దాము. దీనిని కట్ చేసుకోవడానికి ఈ క్లాత్కి ఒక చివరి నుండి మనం ఫోల్డింగ్ తీసుకోవాలి. క్లాత్కి ఒక చివరి నుండి ఈ చివరిన ఎడ్జెస్, అంటే ఇటువైపున అంచు వచ్చింది, ఇలానే రెండవ వైపున కూడా బార్డర్ వచ్చింది. ఈ 2 చివర్లను కలిపి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. రెండు చివర్లను కలిపి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి మరలా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ ఈ షరారా పార్ట్లో ప్రిల్స్ పార్ట్ వరకు సపరేట్గా మిగిలిన క్లాత్లో వస్తుంది. ఇక్కడ మనకి వేస్ట్ లూజుకి సరిపడా లూజు ఎంత ఉందో చెక్ చేసుకొని దానికి సరిపడా ఈ ఫోల్డింగ్ని కొంచెం లూజు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా ఈ క్లాత్లో ఒక చివరి నుండి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మొత్తం మనకి ఫస్ట్ ఇలా 2 ఎడ్జెస్ని కలిపేసి డబుల్ ఫోల్డ్ చేసాము. ఆ తర్వాత మరలా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసాము. అంటే మొత్తం ఈ క్లాత్ వచ్చేసి 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి వేస్ట్ లూజ్ ఎంత ఉంది, దానికి ఎక్స్ట్రా ఖర్చులకు సరిపడా కూడా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచులు అంటే దానిలో 4వ భాగం 9 ఇంచులు. 9 ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా మనం దాదాపు 3-4 ఇంచులు తీసుకున్నా సరే, కొంచెం ఒక 4-5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే మనకి ఈ ప్యాంట్ కటింగ్ అంతా ఫ్రీగా చేసుకోవడానికి సరిపోతుంది. ఒక 3-4 ఇంచులు ఎక్కువ ఉండేలాగా ఈ క్లాత్ని అయితే ఇంతవరకు ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. ఇంతవరకు ఈ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకొని ఇప్పుడు మనం ప్యాంట్, అంటే నార్మల్ ప్యాంట్కి ఎలా అయితే కొలతల్ని తీసుకుంటామో సేమ్ అదే విధంగా షరారా కూడా కొలతల్ని నోట్ చేసి పెట్టుకోవాలి. ఫుల్ పొడవు వచ్చేసి 36 ఇంచులు, వేస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. మనం తీసుకున్న ఈ 2 కొలతలతో ఇప్పుడు ఈ షరారాని అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ షరారాకు వచ్చేసి మనకి 2 లేయర్స్ పెట్టుకోవచ్చు, చివరి వైపున ప్రిల్స్ లాగా, లేదు 3 లేయర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే 1 లేయర్ కూడా పెట్టుకోవచ్చు. మన చాయిస్, మనం ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 2 లేయర్స్ వచ్చేలాగా పెట్టేస్తున్నాను. కాబట్టి మొత్తం ప్యాంట్ పొడవు 36 ఇంచులు. మొత్తం పొడవు 36 ఇంచుల్లో నుండి 19 ఇంచులు పైవైపు నుండి తీస్తున్నాను. అంటే మొత్తం ఈ షరారా పొడవు పైవైపు నుండి 19 ఇంచుల వరకు పైవైపును పెట్టేసి మిగిలిన పొడవుకి నేను ఆ ప్రిల్స్ పార్ట్కి కట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ పొడవు 19 ఇంచులు పెట్టేసుకొని 19 ఇంచులు పెట్టుకున్న తర్వాత పైన ఈ ఫస్ట్ పార్ట్ని కట్ చేసేసుకుందాం. 19 ఇంచులు ప్లస్ ఈ పైవైపున బెల్ట్ కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న ఈ 2 ఇంచుల వరకు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 19 ఇంచులు ప్లస్ ఈ చివరి వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, 19.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. వేస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకొని దానిని 4 భాగాలుగా డివైడ్ చేసేసుకోవాలి. మొత్తం వేస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచుల్లో మనకి 4వ భాగం అంటే 9 ఇంచులు వస్తుంది. 9 ఇంచులు ప్లస్ ఒరిజినల్ వేస్ట్ లూజ్ అలానే తీసుకున్నాము అంటే ఫుల్ టైట్ అయిపోతుంది. కాబట్టి వేస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచులు ప్లస్ కొంచెం లూజ్ ఎక్స్ట్రా రావడం కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అంటే 9 ఇంచులు ప్లస్ ఈ ఎక్స్ట్రా 2 అంటే 11 ఇంచులు తీసుకోవాలి. 11 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి, అంటే ఇక్కడ బెల్ట్ పార్ట్ కోసం తీసాం కదా, ఇక్కడ నుండి చివరికి ఈ కింద వైపునకి 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలంటే ఇక్కడ ఈ లూజ్ ఎంతైతే వచ్చిందో ఇదే లూజును తీసుకుంటే మనకి కిస్తా కోసం కూడా సరిపోతుంది. 11 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మరలా 2 ఇంచులు ఇలా
స్ట్రైట్గా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుండి జస్ట్ ఇలా యూ షేప్ని డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ ఈ కిస్తా పార్ట్ దగ్గర టైట్ రాకుండా నీట్గా లూజ్ వచ్చేస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి కాలి లూజ్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి అంటే దాదాపు ఇక్కడ మనకి థై పార్ట్ వస్తుంది. ఈ పార్ట్ దగ్గర మనకి షరారా మోడల్ అంటేనే లూజ్గా వస్తుంది కాబట్టి ఇక్కడ ఒరిజినల్ వేస్ట్ లూజ్ ఎంతైతే వచ్చిందో ఈ లూజు తీసేసుకుంటే సరిపోతుంది మనకి. అంటే ఒరిజినల్ వేస్ట్ లూజ్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే ఇక్కడ 9 వచ్చింది కదా, ఇదే 9 ఇంచుల్ని ఇక్కడ లూజ్ కోసం తీసుకోవాలి. ఇదే 9 ఇంచులు లూజ్ కోసం ప్లస్ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలంటే మొత్తం 10 ఇంచులు ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ కిస్తా పార్ట్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుండి ఈ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ని ఇలా తీసేసుకొని ఈ పైవైపున జాయింట్ దగ్గర కూడా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఈ షరారాలో ఈ పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిగిలిన పొడవుని కట్ చేసుకోవాలి. మిగిలిన పొడవులు వచ్చేసి మనకి మొత్తం ఫుల్ పొడవు 36 ఇంచులు. 36 ఇంచుల్లో ఇది వచ్చేసి ఖర్చులు పోగా 19 ఇంచులు ఈ పార్ట్లో తీసుకున్నాం. 19 ఇంచులు పోయిన తర్వాత మిగిలిన 17 ఇంచులు ఈ పార్ట్లో తీసేసుకోవాలి. అంటే మిగిలిన క్లాత్లో తీసుకోవాలి. ఈ 17 ఇంచులు వచ్చేసి మనం 2 లేయర్స్ పెట్టుకుందాము అనుకుంటున్నాము కాబట్టి 2 లేయర్స్కి సరిపడా ఒక పార్ట్ వచ్చేసి 8.5, ఇంకొక పార్ట్ వచ్చేసి 8.5, ఇలా 2 పార్ట్లుగా డివైడ్ చేసేసుకోవాలి. ఇదే మీరు వచ్చేసి 3 పార్ట్స్గా పెట్టుకోవాలి అనుకుంటే దీన్ని మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవచ్చు. మీ చాయిస్. ఇప్పుడు నేనైతే 2 పార్ట్స్ తీసుకున్నాను. మిగిలిన 17 ఇంచుల్ని 8.5 కట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి ఇక్కడ ఈ చివరి లూజ్ ఉంది కదా, ఇది వచ్చేసి పైన బెల్ట్ పార్ట్. ఈ చివరి లూజ్ ఏదైతే ఉందో ఈ లూజ్ కంటే కొంచెం పొడవు ఎక్కువ వచ్చేలా తీసుకున్నాము అంటే ఇక్కడ మనం ప్రిల్స్ పెట్టి జాయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ పీసులు కట్ చేసుకోవడానికి మనం ఈ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని మొత్తం ఇలా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 4 మడతలు వచ్చేలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ పీసులన్నింటినీ కట్ చేసేసుకోవాలి. ఈ పొడవు అంటే ఈ పొడవు ఎంతైతే ఉందో మొత్తం ఈ పొడవు ఈ హైట్ వచ్చేసి 8.5 ఇంచులు ప్లస్ 2 వైపులా జాయిన్ చేయడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. అంటే 8.5 ప్లస్ 1 9.5 ఇంచులు వచ్చేలా 4 పీసుల్ని స్ట్రైట్ పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఈ పీసుని వచ్చేసి 9.5 ఇంచులు వచ్చేలాగా మొత్తం ఈ 4 పీసుల్ని కట్ చేశాను. అంటే మిగిలిన క్లాత్లో నుండి ఇలా మొత్తం 4 స్ట్రైట్ పీసుల్ని కట్ చేసేసుకోవాలి. 4 పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత ఒక 2 పీసుల్ని ఫస్ట్ అయితే మనం సపరేట్ చేసేసుకోవాలి. ఒక 2 పీసుల్ని సపరేట్ చేసుకున్న తర్వాత దీనిని డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ 2 పీసులు వచ్చేసి 2 కాలుకి సరిపడా ఒకవైపుకి ఒక పీసు ఒకవైపుకి ఒక పీసు వస్తుంది. అంటే ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి వస్తుంది. ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ పీస్ ఏదైతే ఉందో ఈ పీస్కి సరిపడా అంటే ఈ ఫోల్డింగ్ వైపున పెట్టేసి ఇక్కడి నుండి మనకి ఎక్కువ ప్రిల్స్ కావాలి, ఎక్కువ లూజ్ కావాలి అనుకుంటే కనుక ఎక్కువ ఎంతైనా పెట్టుకోవచ్చు. లేదు మరీ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే కనుక మన చాయిస్, ఎంత కావాలి అనుకుంటే అంతా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ పీస్కి సరిపడా 5.5 ఇంచులు పెట్టేస్తున్నాను. అంటే 5.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను. అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో దీనికంటే ఎక్స్ట్రా 5.5 ఇంచులు పెట్టేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. క్లాత్ ఉన్న దానిని బట్టి మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఈ సైజ్. లేదు ఇంకా ఎక్కువ లూజ్ కావాలి అనుకుంటే కనుక ఇంకా ఎక్కువ లూజ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఈ పీస్ అయితే 5.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టి కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ జాయిన్ చేసే పీస్. ఆ తర్వాత ఈ పీస్ ఎంత సైజ్ అయితే ఉందో దీనికంటే ఎక్స్ట్రా ఇంకొక 5.5 ఇంచులు ఉండేలా ఈ రెండవ పీస్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా 5.5 ఇంచు ఉండేలా ఎక్స్ట్రా ఈ చివరిని కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి రెండవ పీస్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ డబుల్ ఫోల్డింగ్ మీద ఈ క్లాత్ని ఓపెన్ చేసాము అంటే 2 కాళ్ళకి సరిపడా 2 పీసులు వచ్చేస్తాయి. ఇది ఒక 2 పీసులు. సేమ్ ఇదే విధంగా ఇది కూడా 2 పీసులు వచ్చేస్తుంది. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం
ఈ పీస్ని డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 1వ నెంబర్ పీస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 1వ నెంబర్ పీస్ని ఈ పార్ట్కి సరిపడా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకోవాలి. మరీ దగ్గరకైతే ఏమీ అవసరం ఉండదు. జస్ట్ ఇలా ప్రిల్స్ పెట్టేసుకొని ఈ పీస్కి సరిపడా ఈ పీస్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ పీస్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్కి సరిపడా ఇక్కడ ఇంకొక పీస్ ఉంది కదా, 2వ నెంబర్ పీస్, ఈ పీస్కి సైజుకి సరిపడా ఈ పీస్ని కూడా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఈ పీస్ని జాయిన్ చేసుకోవాలి, ఈ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ షరారా ప్యాంట్కి సరిపడా ఎక్స్ట్రా 2 పీసుల్ని కట్ చేసాం కదా. ఫస్ట్ చిన్న పీసు అంటే 1వ నెంబర్ వేసిన పీసు, 2వ పీసు ఈ నెక్స్ట్ ఈ లెంత్కి సరిపడా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి జాయిన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ పీస్కి సరిపడా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి ఈ పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈ 2 పీసుల్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్కి చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఒక పీస్ని ప్రిపేర్ చేశాను. ఈ పీస్ని ఎలా అయితే ప్రిపేర్ చేసామో ఇదే విధంగా 2వ పీస్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఈ ప్యాంట్ పీసుల్ని 2 పీసుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పీసుల్ని ఒకదాని పై వైపున ఒకటి పెట్టుకోవాలి. ఫస్ట్ది వచ్చేసి ఈ అంచులు లోపలికి వెళ్ళేలాగా పెట్టేసుకోవాలి. 2వ పీస్ వచ్చేసి ఈ అంచులు పైకి కనిపించేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపు నుండి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ కిస్తా వరకు ఇదే విధంగా 2వ వైపును కూడా ఈ కిస్తా వరకు కుట్లు వేసేసుకోవాలి. ఇలా 2 వైపులా ఈ కిస్తా పార్ట్ వరకు జాయిన్ చేశాను. ఇలా ఇంతవరకు జాయిన్ చేసుకున్న తర్వాత పై వైపున బెల్ట్ కోసం ఫస్ట్ మనం 2 ఇంచులు మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర వరకు ఈ ఎక్స్ట్రా పీస్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇది వచ్చేసి చివరన అంచుని జస్ట్ ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఆ తర్వాత ఈ మార్కింగ్ దగ్గర వరకు ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. చుట్టూ కుట్టు వేసేసుకునేటప్పుడు ఒక్క చోట అంటే ఒక్క సైడ్ ఈ సైడ్ జాయింట్ వైపున ఒకవైపున కొంచెం ఒక 2 ఇంచులు గ్యాప్ వదిలిపెట్టేసాము అంటే ఈ గ్యాప్లో ఎలాస్టిక్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఈ బెల్ట్ పార్ట్ వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసాను. ఇలా కుట్టు వేసిన తర్వాత ఒక వైపున కొంచెం ఒక 2 ఇంచులు ఇలా గ్యాప్ ఉంటే ఈ గ్యాప్లో నుండి ఎలాస్టిక్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కిస్తాలు ఇప్పటి వరకు మనకి సైడ్ వైపుకు ఉంది కదా, ఈ కిస్తాలు వచ్చేసి మధ్యలోకి వచ్చేలా ఈ ఫోల్డింగ్ని మార్చుకోవాలి. ఈ కిస్తా ఇలా మధ్యలోకి ఇలా వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఒక పార్ట్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఇదే విధంగా 2వ వైపున కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చివరి నుండి స్టార్ట్ చేసి ఇక్కడ ఈ కిస్తా పార్ట్ వరకు సేమ్ ఇదే విధంగా 2వ వైపున కూడా ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ చివరి వరకు ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఒక చివరి నుండి స్టార్ట్ చేసి 2వ చివరి వరకు కుట్టు వేసేసుకుంటే మనకి మొత్తం ఈ షరారాని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పార్ట్ని రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి నేనైతే ఎలాస్టిక్ వేసేలాగా పెట్టాను. మన చాయిస్ కావాలి అనుకుంటే ఎలాస్టిక్ వేసేలాగా పెట్టుకోవచ్చు, లేదంటే దీనికే కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాడా పెట్టుకోవాలి అంటే కనుక ఈ జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ ఓపెన్ వచ్చేలాగా పెట్టేసుకొని నాడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మొత్తం ఈ షరారా ప్యాంట్ని కట్ చేసి స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా చాలా అంటే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం ఈ షరారాని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.